గ్యాస్ లాంటి నిత్యావసరాల నుండి బ్యాంకింగ్ సెక్టార్ వరకు మన దైనందిన జీవితంలో మనం ప్రతిరోజు వాడే చాలా విషయాల్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. కొన్ని నియమ నిబంధనలు మార్చారు ఈ మే 1వ తారీఖు నుండి. అవేంటో ఒకసారి చూద్దాం. మొదటిది ఏటీఎం ట్రాన్సాక్షన్. ఇంతకుముందు ఏటీఎం ట్రాన్సాక్షన్ కి సంబంధించి లిమిట్ ఉండేది కాదు, కానీ ఇప్పుడు లిమిట్ ఉండడంతో పాటు ఒకవేళ లిమిట్ దాటితే కనుక ట్రాన్సాక్షన్ కి మనం 19 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అది ఇంతకు ముందు 17 రూపాయలుగా ఉంది. అంతేకాదు, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ఇంతకు ముందు ఒక లిమిట్ దాటితే 6 రూపాయలుగా ఉండేది, ఇప్పుడు అది 7 రూపాయలుగా మారింది. సో ఈ చేంజెస్ గుర్తుపెట్టుకోండి. ఇక రెండోది వంట గ్యాస్ ఛార్జీలు. ప్రతి నెల 1వ తేదీన గ్యాస్ ఛార్జెస్ కి సంబంధించి సమీక్ష జరుగుతూ ఉంటుంది. అయితే ఈసారి గ్యాస్ ఛార్జెస్ పెరగచ్చు అని అంటున్నారు. మరి ఎంతవరకు పెరుగుతుంది అన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు, కానీ ఖచ్చితంగా గ్యాస్ ఛార్జీలు పెరుగుతాయని తెలుస్తోంది. ఇది సామాన్యుడిపై మాత్రం భారం పడనుంది. ఇక మూడోది ట్రైన్ టికెట్లు. ఇప్పటి వరకు వెయిటింగ్ లిస్ట్ ఉన్న టికెట్ తో ఏసీ బోగిల్లో కానీ స్లీపర్ కోచ్ల్లో కానీ ప్రయాణించేవాళ్లు. కానీ ఇప్పటి నుండి వెయిటింగ్ లిస్ట్ ఉంటే కనుక కేవలం జనరల్ బోగిలో మాత్రమే ప్రయాణించగలరు. అలానే టికెట్ రేట్లు కూడా పెరగచ్చు అంటున్నారు. 120 రోజుల ముందు వరకు టికెట్ ని ఇప్పటి వరకు బుక్ చేసుకునే అవకాశం ఉండేది, కానీ ఇప్పుడు 60 రోజులకి దాన్ని కుదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు అంశాలపై మాత్రం రైల్వే శాఖ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక నెక్స్ట్ ఎఫ్డి రేట్లు. ఆర్బీఐ ఇప్పటికే రెపో రేట్ 2 సార్లు తగ్గించింది. దీంతో బ్యాంకులు కూడా ఎఫ్డి వడ్డీలపై రేట్లు తగ్గించాయి. సో ఎఫ్డీకి సంబంధించి అకౌంట్ ఉన్న వాళ్ళు, అంటే సేవింగ్స్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఇంట్రెస్ట్ లో మాత్రం మార్పులు జరుగుతాయి. ఇక చివరిది వన్ బ్యాంక్ వన్ ఆర్ఆర్బి, రీజనల్ రూరల్ బ్యాంక్, అంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్. ఇప్పుడు 11 రాష్ట్రాలకి సంబంధించిన ఈ గ్రామీణ బ్యాంకులన్నీ ఒకే బ్యాంకుగా విలీనం కానున్నాయి. సో ఒక పెద్ద బ్యాంకుగా మారనున్నాయి. దీనివల్ల బ్యాంకింగ్ సేవలు మరింత సమర్థవంతం కానున్నాయి.